హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీత 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానంలో కూడా మనము చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్ లోకి వచ్చేసాము. సో ఈ రోజు ఆ సెక్షన్ లో మొదటి శ్లోకము 26వ శ్లోకం నుంచి 26వ శ్లోకం చూద్దాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. అందరూ శ్రద్ధగా వినండి. కుదిరితే కనుక మీ పాయింట్స్ అన్ని కూడా చాలా పాయింట్స్ మనం చర్చించుకుంటాము, అవి నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ. ఎవరైనా చదవండి శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకొకళ్ళు చదవండి శ్లోకం. హరే కృష్ణ. ఇది హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ. ఇంకొకళ్ళు చదవండి శ్లోకము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఎవరైనాను నాకు ప్రేమ తోడను, భక్తి తోడను పత్రము గాని, పుష్పమును గాని, ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును. సో మనకి శ్లోకం చూస్తే కనుక మామూలుగా చిన్న శ్లోకమే. దాని అర్థం కూడా ఎంత ఉంది, మనకి 2 లైన్స్ లో వచ్చేసింది. చాలా సులభమైనటువంటి పదాల్లో చాలా తేలికగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు. అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెప్పారన్నమాట. చాలా తేలికైన పదాల్లో, తక్కువ పదాలు అన్నమాట. ఈ యొక్క శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చాలా తక్కువ ఉంది. సో శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చాలా తక్కువ ఉంది, కానీ చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది అన్నమాట. సో దాని మీనింగ్ ఏమిటి, ఏ విధంగా మనము ఈ యొక్క శ్లోకాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి అనేటువంటి విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే కనుక భగవద్గీతలో ప్రతి శ్లోకము, ప్రతి పదంలో కూడా ఎంతో ఎంతో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి అన్నమాట. సో అవి అర్థం చేసుకోవాలంటే కనుక శుద్ధ భక్తులకి మాత్రమే అర్థమవుతాయి. కానీ ఏంటంటే కనుక అలాగని చెప్పేసి ఎలాగో అర్థం అవుదు కదా అని చెప్పేసి అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఉండకూడదు అనమాట. మనకి ఎంతవరకు అయితే కనుక తెలివితేటలు ఉన్నాయో,
మనకి ఎంతవరకు అయితే గనక మన మనసు ఎంతవరకు అయితే గనక మన మనసు సహకరిస్తుందో, మనకి బుద్ధి ఉందో అంతవరకు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, మన శక్తి వంచన లేకుండా అన్నమాట. సో ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు మనకి అంటే గనక, మనం చూసాం ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఏం చెప్పారు, దేవతలను పూజించేటువంటి వాళ్ళు దేవతాలోకాల్లో దేవతల్లో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరుతారు, భూత ప్రేతాలని పూజించేవారు వాటిలో జన్మిస్తారు, కానీ నన్ను పూజించే వాళ్ళు మాత్రం నాతోనే నివసిస్తారు అంటున్నారు. అంటే ఇంక నాతోనే ఉంటారు, ఇంక మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు, శాశ్వతంగా నా వద్దనే ఉంటారు అని చెప్పేసి స్వామి చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత మనకి ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు, పత్రం పుష్పం గురించి చెప్తున్నారు అన్నమాట. అసలు ఈ సెక్షన్ లో అన్నమాట పరమ గుహ్య జ్ఞానంలో మనం చివరి సెక్షన్ లోకి వచ్చేసాం. ఈ సెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ శ్లోకం నుంచి మొదలవుతుంది అనమాట. 26వ శ్లోకం నుంచి 34వ శ్లోకంలో అన్నమాట. ఈ పర్టికులర్ భాగంలో అన్నమాట మనం వచ్చే 4-5 రోజుల్లో ఈ యొక్క సెక్షన్ మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు స్వామి, ఈ సెక్షన్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. సో కానీ అంతటి దేవాది దేవుడైనా సరే ఏం చేస్తారంట, ఆయన తన యొక్క భక్తుల పట్ల ఆయన పర్సనల్ గా అన్నమాట శ్రద్ధ తీసుకుంటారు. పర్సనల్ గా భక్తులు, వేరే వాళ్ళకి ఆయన ఏమి అసైన్ చేయరు. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ పర్టికులర్ సెక్షన్ లో మనకి ఇంకా ఏం తెలుస్తుంది, శ్రీకృష్ణ భగవానుడు అతని భక్తులు వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సన్నిహిత సంబంధాలు వాటి గురించి తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కృష్ణ భక్తి రసాభావనలో పూర్తిగా తనని తాను తదాత్మ్యం చేసుకోవాలంటే, పూర్తిగా తనను తాను అందులో ఆ కృష్ణ భక్తిలో మునిగి తేలాలన్నమాట. ఇంకా ఎలా అయితే గనక స్పాంజ్ పెట్టామనుకోండి, స్పాంజ్ అక్కడ పెడితే గనక నీటి పక్కన పెడితే ఏమవుతుంది, స్పాంజ్ అక్కడ ఉన్న నీళ్ళంతా కూడా పీల్చేసుకుంటుంది. ఎక్కువ నీళ్లు ఉంటే గనక మొత్తం అంతా కూడా పీల్చేసుకుంటుంది అన్నమాట. అలాగే మనం కూడా కృష్ణ భక్తిని పూర్తిగా మనలో పీల్చేసుకోవాలి. స్పాంజ్కి ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో అంతవరకు కూడా పీల్చేసుకుంటుంది స్పాంజ్ నీటిని. అలాగే మనకు కూడా ఎంత కెపాసిటీ ఉందో అంతా కూడా మనం కృష్ణ భక్తిని మొత్తం మనలో ఉంచేసుకోవాలన్నమాట, ఇముడ్చుకోవాలి. సో ఆ విషయాన్ని కూడా మనం ఈ సెక్షన్ లో నేర్చుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఈ సెక్షన్ లో ఏమొస్తుందంటే గనక, శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులతోటి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేటువంటి విషయం కూడా మనకి ఈ సెక్షన్ లో వస్తుంది అనమాట. సో కాబట్టి శ్రద్ధగా వినండి. సో ఈ సెక్షన్ మనకి ఈ రోజు శ్లోకం తోటి మొదలవుతుంది అనమాట. స్వామితోటి ఏ విధంగా మనము సన్నిహిత సంబంధము ఇంకా పర్సనల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఏర్పరచుకోవాలనేటువంటిది ఈ శ్లోకాలు ఈ సెక్షన్ లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఏమిటి మనకి చెప్తున్నారు అని అంటే గనక, ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి చెప్పారు. ఏం చెప్పారు, ఏ పనులు చేసినా సరే, ఏ దేవతల్ని ఆరాధించినా సరే అవిధి పూర్వకముగా నన్నే వాళ్ళు పూజిస్తున్నారు, నా దగ్గరికే వస్తున్నాయి అవన్నీ కూడా అని చెప్పారనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనము వాళ్ళందరికీ చేస్తే గనక ఇండైరెక్ట్ గా స్వామికి అర్పించినట్లు అవుతుంది అని చెప్తున్నాం. కానీ స్వామి ఏం చెప్తున్నారంటే గనక, ఈ పర్టికులర్ సెక్షన్ లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఈ పర్టికులర్ సెక్షన్ లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, స్వామి ఏం చెప్తున్నారు, కేవలము నా భక్తుడివే అవ్వు. ఈ విధంగా చేయటం మూలంగా ఏమవుతుంది, నీ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి పూర్ణత్వము నీకు వస్తుంది. ఇప్పుడు చూస్తాం మనం కొన్ని చోట్ల సూపర్ బజార్లు ఉంటాయి, అక్కడికి వెళ్తే కనుక ఏమవుతాయి, మనకి అన్ని రకాల వస్తువులు కూడా అక్కడ దొరుకుతాయి. ఒక టీవీ షాప్ ఉందనుకోండి, ఎలక్ట్రానిక్ షాప్ ఉంటే కనుక వాళ్ళు అన్ని రకాల ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఎల్జీ అని, శాంసంగ్ అని, లేకపోతే సోనీ, తోషిబా అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అమ్ముతారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బ్రాండ్ షోరూమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎల్జీ వాడిది కానీ, లేకపోతే శాంసంగ్ వాడిది కానీ, లేకపోతే యాపిల్ వాడిది కానీ,
అక్కడ ఏం అమ్ముతారు వాళ్ళు? కేవలము ఆ పర్టికులర్ కంపెనీ ఏమైతే ఉందో వాటి వస్తువులు మాత్రమే అమ్ముతారు. మీరు వేరే బ్రాండ్వి నాకు అమ్మండి అని అంటే కనుక మా దగ్గర లేవండి అని చెప్పేస్తారనమాట. వేరే బ్రాండ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి ఏం చెప్తున్నారంటే కనుక ఎక్స్క్లూజివ్ డివోటీ, కేవలము నా భక్తుడవే కమ్ము అని చెప్పి స్వామి క్లియర్ గా చెప్తున్నారు ఈ పర్టికులర్ సెక్షన్ లో. భగవద్గీత అంతా కూడా చెప్పారు. 9వ అధ్యాయం 7వ అధ్యాయంలో కూడా చెప్పారు. 9వ అధ్యాయంలో కూడా మళ్ళీ అదే విషయాన్ని స్వామి చెప్తున్నారు. ఎలా అయితే ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉంటాయో, బ్రాండ్ షోరూమ్లు ఉంటాయో, అలాగా మనం కూడా కృష్ణుడు బ్రాండ్కే మారిపోవాలి. పూర్తిగా ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇంకా వేరే వాళ్ళంతా లేదు, ఆ విధంగా అయిపోవాలన్నమాట. సో ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ శ్లోకంలో స్వామి ఏం నేర్పుతున్నారు అని అంటే కనుక, ఒక్క నిమిషం. సో ఈ రోజు నేర్చుకోబోయేటువంటి శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే కనుక, భక్తి అనేటువంటిది మీరు చెప్పారు చాలా అత్యున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది అని చెప్పారనమాట. అత్యున్నతమైనటువంటి పూర్ణత్వం. కానీ ఆ భక్తి అనేటువంటిది ఎంత సులభమో, చాలా తేలికగా ఈ భక్తిని ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది మనకి ఈ రోజు శ్లోకంలో నేర్చుకుంటున్నాం. సో కాబట్టి తెలివైనటువంటి వ్యక్తి, బుద్ధిమంతుడు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తాడు? చాలా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం. అలాగే భక్తుడు కూడా తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు? చాలా తేలిగ్గా భక్తి యోగం చెయ్యొచ్చు. కాబట్టి భక్తి యోగం చేస్తే కనుక ఏమవుతుంది? అన్నిటికంటే కూడా చాలా హయ్యెస్ట్, చాలా పెద్దది, చాలా అమూల్యమైనటువంటిది అన్నమాట. ఆ భక్తి అనేటువంటిది దొరుకుతుంది, పూర్ణత్వం అనేటువంటిది దొరుకుతుంది. సో కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? వెంటనే ఈ యొక్క భక్తి యోగంలోకి ఎంగేజ్ అవుతాడు అన్నమాట. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే కనుక, ఏం చెప్పారైనా? పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని, నాలుగు విషయాలు చెప్పారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇవన్నీ కూడా నేను తీసుకుంటాను. కానీ ఇంకొకటి వెంటనే చెప్పారు, ప్రేమతోటి భక్తితోటి ఇస్తే తీసుకుంటాను. 4 ఇచ్చేస్తే గనక తీసుకోను, ఎవరి దగ్గర నుంచి పడితే గనక వాళ్ళ దగ్గర నుంచి తీసుకోను. ఎవరైనా సరే నాకు ప్రేమతో భక్తితో ఇస్తే మాత్రమే తీసుకుంటా అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి భక్తి అనేటువంటిది యూనివర్సల్, ఎక్కడైనా సరే చెయ్యొచ్చు. భూమి మీద ఎక్కడైనా చెయ్యొచ్చు, అన్ని రకాల గ్రహాల్లో ఎక్కడైనా సరే చెయ్యొచ్చు అన్నమాట. భక్తి చెయ్యడానికి మనకి ఏదో కరెంటో, లేకపోతే ఇంటర్నెట్ సిగ్నల్సో, లేకపోతే 5G నెట్వర్క్, 2G నెట్వర్క్ ఏం అవసరం లేదు మనకి. భక్తి చేయడం అనేటువంటిది చాలా చాలా సులభము. ఎంత మారుమూల అడవుల్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడ కనీసం ఒక చిన్న ఆకైనా సరే దొరకకుండా ఉండదు. ఎంత ఎడారిలోకి వెళ్ళిపోయినా సరే ఒక చిన్న ఖర్జూరం పండు అయినా సరే దొరకకుండా ఉండదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి ఇచ్చినటువంటి విషయాలు పత్రము, పుష్పము, ఫలము, తోయము, ఇవి దొరకనటువంటి ప్రదేశాలు ఏమి ఉండవు. కాబట్టి ఎక్కడైనా సరే భక్తి చేయొచ్చు. కానీ భక్తి చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ఏమిటి? స్వామికి భక్తుడై ఉండాలి, శుద్ధ భక్తుడై ఉండాలి. లేకపోతే భక్తుడి కింద అవ్వడానికి, శుద్ధ భక్తుడు అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతకంటే ఇంకా వేరే అర్హత ఏమీ అవసరం లేదు. చదువు కావాలా, తెలివితేటలు కావాలా, లేకపోతే ధనం కావాలా, లేకపోతే గొప్ప వంశంలో పుట్టాలా, లేకపోతే గనక మంచి జాతుల్లో పుట్టాలా, బ్రాహ్మణుడి కిందే పుట్టాలా, ఏమీ అవసరం లేదు. ఎవరైనా సరే భక్తి చెయ్యొచ్చు. ఎంత పేదవాడైనా సరే భక్తి చెయ్యొచ్చు. ఏమి చదువు రానటువంటి వాడు కూడా, తెలివితేటలు లేనటువంటి వాడు కూడా కనీసం ఆ భక్తి అనేటువంటిది ఉన్నవాడు ఎవరైనా సరే యొక్క భక్తి చెయ్యవచ్చు. భక్తి అనేటువంటిది ఎక్కడైనా చెయ్యవచ్చు, చాలా తేలిగ్గా చెయ్యవచ్చు.
ఇంకా వేరే పద్ధతులు, చాలా పద్ధతుల గురించి మనం ఇప్పటిదాకా రకరకాలుగా చర్చించుకున్నాం. సో జ్ఞానయోగము, ధ్యాన యోగము, కర్మయోగము, నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము, అదేవిధంగా అన్య దేవతారాధనము, యజ్ఞాలు, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. వాటన్నిటి గురించి కూడా స్వామి డీటెయిల్ గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కానీ అన్నిటికంటే కూడా చాలా తేలికైనది, అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క భక్తి. సో కృష్ణుడికి మనం చెప్పుకున్నాం చాలా సార్లు, కృష్ణుడికి మొత్తం అన్ని రకాల ఐశ్వర్యాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మొత్తం 6 రకాల ఐశ్వర్యాలు, వెల్త్, ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నంత బలము ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి అందము ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి కీర్తి ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వైరాగ్యము ఎవరి దగ్గర లేదు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి, ఆయనలో లెక్క వేసుకోవాలి. ఆయన 100% ఎప్పుడు కూడా పర్ఫెక్ట్. సో ఆయనలో నాకు 1% ఉంది ఈ పర్టికులర్ క్వాలిటీ, ఆయనలో నాకు 2% ఉంది. సో అన్నిటికంటే బ్రహ్మదేవుడికి ఎక్కువగా ఆయనకి ఒక 76%. అలాగే అందరూ కూడా ఆయనలో పర్సంటేజ్ లెక్కేసుకోవాలి అంతే. కానీ 100% ఉన్నది ఎవరికి, ఆయన ఒక్కరికి మాత్రమే. అంత 100% ఉన్న వ్యక్తికి నేనేమి ఇవ్వగలను? నేను ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇచ్చిన ఆయన తీసుకుంటాడా? అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో అనుకుండా ఏదో సింపుల్ కర్డ్ రైస్ తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఆయన తీసుకుంటాడా మన దగ్గర? తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు? ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత దేవాది దేవుడు, అన్ని ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న భోగ ప్రసాదం ఏదైతే మన ఇంట్లో చేసుకుంటాం, భోగ ఇస్తాం, అవి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి ఆయనకి? ఆయన దగ్గర లేదా? ఆయన దగ్గర లేదా? యశోదమాత ఇదే విధంగా అంటుంది అనమాట. కృష్ణుడు అందరి ఇళ్లకు వెళ్ళి వెన్న దొంగలించి ఆయన తింటూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఆ విషయం ఎప్పుడైతే కనుక మిగతా గోపికలు వచ్చి మీ కృష్ణుడు మా ఇంటికి వచ్చి వెన్న దొంగలించి తిన్నాడు అవి ఇవి అని కంప్లైంట్స్ చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట కృష్ణుడితోటి, కృష్ణ మన దగ్గర, మీ నాన్నగారి దగ్గర కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి. వాటిల్లో కూడా చాలా ఎంతో శ్రేష్టమైనటువంటి ఆవులు మన దగ్గర ఉన్నాయి. వాటి దగ్గర నుంచి పితికినటువంటి పాలలోంచి నేను పెరుగు తయారు చేసి దాంట్లోంచి మళ్ళీ సరిగ్గా చేస్తారో లేదో మిగతా వాళ్ళు పని వాళ్ళు అని చెప్పేసి నేనే స్వయంగా వెన్న తీసి అదంతా కూడా నీ కోసం పెడుతున్నా. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా నీ కడుపు నిండా పెడుతున్నాను. అయినా సరే నువ్వు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాటిని దొంగిలించి తినాల్సిన అవసరం ఏముందయ్యా? నీకు ఎంత కావాలంటే చెప్పు, ఎన్ని కుండలు కావాలంటే అన్ని కుండలు నేను ఇస్తాను అని చెప్తున్నాను. అయినా సరే స్వామి వెళ్ళి తినడం మానేశారా? తినడం మానేలేదు. ఆయన ఇంట్లోనే బోళ్ళు ఉన్నాయి వెన్న, బోళ్ళు అంత ఉంది వెన్న. నందమహారాజ్ దగ్గర కొన్ని లక్షల ఆవులు ఉన్నాయంట. వాళ్ళ ఇంట్లోనే పాడి, ఎంత పాడి అంటే అంత పాడి. అయినా సరే ఆయన వెళ్ళి తినడం మానేశారా? దొంగిలించి మానలేదు. ఎందుకంటే కనుక గోపికలందరూ కూడాను కృష్ణుడు వస్తాడు, కృష్ణుడి కోసం మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళంతా తయారు చేసి కృష్ణుడి కోసం పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా దొంగిలించడము అనేటువంటి నెపంతో వచ్చి ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వెన్ననంతా కూడా ఆయన వచ్చి తీసుకుని తింటూ ఉన్నాడు అన్నమాట. ఆయన దగ్గర లేక కాదు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రేమతో భక్తితో చేసి పెట్టుకున్నారు ఆ వెన్నంతా. కాబట్టి ప్రేమగా వాళ్ళు అర్పిస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి తీసుకుంటున్నారు. అదే విషయాన్ని మనకి కృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడి ద్వారా చెప్తున్నారు. ఆయన దగ్గర లేనటువంటి ఐశ్వర్యాలు గాని, ఆయనకి ఇవ్వదగినటువంటి వస్తువులు గాని మన దగ్గర ఏమీ లేవు. ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఏదో చిన్న చిన్నవి ఉన్నాయి అంతే మన దగ్గర. కానీ వాటిల్ని కూడా మనము ఆయనకి ఇస్తే గనక ఏం చేస్తారంటే ఆయన, అది కూడా ఎలాగా, భక్తితోటి ప్రేమతోటి ఇస్తే గనక నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాను. చూడండి ఎంత కరుణ. ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకు అక్కర్లేదు. శ్రీమతి రాధారాణి అయితే కనుక ఆయనకి రోజు ఎన్నో రకాలైనటువంటి వంటలు చేసి పెడుతుందంట ఆవిడ. ఆవిడ వంటలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏమిటి అని అంటే కనుక, మనమైతే కనుక ఈ రోజు చేసిన ఐటము మళ్ళీ వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ చేసుకుంటాం. కానీ రాధారాణి అయితే కనుక ఆవిడ ఈ రోజు చేసినటువంటి వంట మళ్ళీ రిపీట్ అవదంట.
అన్ని రకాలైనటువంటి వెరైటీ తోటి స్వామికి ఆవిడ వండి పెడుతూ ఉందన్నమాట. ఇంకా వైకుంఠ లోకాల్లో అయితే కనుక లక్ష్మీదేవులు ఎంతో బోల్డ్ అని బ్రహ్మాండమైనటువంటి భోగాలన్నీ కూడా ఆయనకి పెడతారు. అలాంటిది మనం చేసేటువంటిది ఏదో కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, ఇలాంటివన్నీ కూడా ఏదో మనకు వచ్చినంత మనం చేస్తున్న వాటిలన్నిటిని కూడా ఆయన స్వీకరించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే కనుక ఆయనకి కావాల్సింది ఏమిటి? భక్తి ప్రేమ. భక్తి ప్రేమ. మీరు చూడండి, ఎంత మంచి వంటకమైనా చెయ్యండి, మీరు కూరైనా చెయ్యండి, దాంట్లో కొంచెం ఉప్పు వేయలేదు అనుకోండి, సమానంగా సరిపడంత, బాగుంటుందా? ఎవరైనా తింటారా? ఎవరు తినరు దాన్ని, అలాగే ఉండిపోతుంది. సమానంగా ఉప్పు వేస్తే తింటారన్నమాట. అలాగే కృష్ణుడికి మనము ఎంత మంచి పదార్థాలైనా చేసి పెట్టండి, ఎంత పంచభక్ష పరమాణాలైనా చేసి పెట్టండి, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి భోగ ఆఫర్ చేయండి, కానీ ఆయనకి భక్తితోటి ప్రేమతోటి అర్పించకపోతే గనక ఆయన తీసుకోరు. భక్తితోటి ప్రేమతోటి అర్పించకపోతే తీసుకోరు అనమాట. దుర్యోధనుడు స్వామి రాయభారానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే కనుక దుర్యోధనుడు కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి పెద్ద విందు ఏర్పాటు చేశాడు అనమాట. ఏర్పాటు చేసి అప్పుడు కృష్ణుని పిలిచారు. కృష్ణ, మా ఇంటికి రండి, భోజనం చేయడానికి రండి మా ఇంటికి అన్నారు. ఎందుకంటే కనుక దుర్యోధనుడి గురించి తెలుసు కాబట్టి ఆయన భక్తితోటి పిలవట్లేదు, ఏదో నన్నేదో బుట్టలో వేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి స్వామి ఏం చేస్తారు? దుర్యోధనుడి ఆతిథ్యాన్ని తిరస్కరిస్తారు. తిరస్కరించి ఎక్కడికి వెళ్తారు ఆయన? విదురుడి ఇంటికి వెళ్తారు. ఆయన హస్తినాపురంలోనే విదురుడి ఇల్లు ఉంటుంది. విదురుడి ఇంటికి వెళ్తారు. విదురుడు ఏంటి? ఆయన శూద్రుడు అన్నమాట. అయినా సరే ఆయన ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత విదురుడు అక్కడ ఉండకపోతే కనుక విదురుడి భార్య అక్కడ ఉంటుంది అన్నమాట. సో వెంటనే స్వామి వచ్చారు, కృష్ణుడి దర్శనం దొరికింది నాకు అని చెప్పి ఆవిడ ఎంతో సంతోషపడిపోతుందంట. సంతోషపడిపోయి ఏం పెట్టాలో తెలియక ఆయన్ని కూర్చోబెట్టి అక్కడ అరటిపళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో వెంటనే అరటిపళ్ళు తీసుకొచ్చి పెడుతుందంట. స్వామిని చూస్తూ ఆ తన్మయత్వంలో ఏం చేస్తుందంటే ఆవిడ అరటి పండుని తీసి అరటిపండు కింద పాడేసి తొక్కిచ్చేస్తుందంట స్వామికి. స్వామి ఏం చేస్తారు? ఏం మాట్లాడలేదు, ఆవిడ అంత తన్మయత్వంలో ఉంది అని చెప్పేసి స్వామి ఏం చేస్తారు? ఆ తొక్కను తినేశారంట. అరటిపండు వదిలేసి కింద పడేసి. ఆవిడ ఏం చెప్పలేదు, అరటిపండు పడేస్తున్నావు, తొక్కిస్తున్నావు నాకని ఏం చెప్పలేదు స్వామి. ఆవిడ ఏదైతే కనుక ఇచ్చిందో ఆ భక్తితోటి ప్రేమతోటి ఆవిడ ఏదైతే ఇచ్చిందో దాన్ని వెంటనే స్వామి యాక్సెప్ట్ చేశారు, తిన్నారు ఆయన. స్వామి ఏం కావాలి ఆయనకి? మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కాదు ఆయనకి కావాల్సింది, ఆ భక్తి ప్రేమ ఏదైతే ఉందో వాటిని ఇస్తే కనుక ఆయన స్వీకరిస్తారు, లేకపోతే కనుక ఆయన తీసుకోరు. ఆయన కుచేలుడు ఏం చేస్తారు? ఆయన ద్వారకాకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? ఆవిడ పాపం ఆయన దగ్గర ఏమీ ఉండదు, తినడానికి కూడా ఉండదు అనమాట. చిరిగిపోయిన బట్టలతో అది వెళ్తారనమాట ఆయన. కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే గనక ఆ రోజుల్లో కష్టం ఏంటంటే గనక ఏదో ఒకటి చిన్న వస్తువు, ఏదో ఒక కానుకైనా సరే తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తుందంటే గనక కుచేలుడు వాళ్ళ భార్య ఏం చేస్తుంది? మీ స్నేహితుడు అంటున్నారు కదా, కృష్ణుడు అంటున్నారు కదా, మనం చాలా దారిద్ర్యంలో ఉన్నాము, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదోటి కొంచెం సాయం చేయమని అడగండి అని చెప్పని అడుగుతుంది అనమాట. రోజు అడుగుతుంది, కానీ కుచేలుడికి ఇష్టం ఉండదు అనమాట స్వామి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ ఫ్రెండ్ అని కాబట్టి నాకు సాయం చెయ్యి అని చెప్పి అడగడం ఇష్టం ఉండదు. అయినా సరే భార్య రోజు పోరాడుతూ ఉంది కాబట్టి ఒక రోజు ఒప్పుకుంటారనమాట వెళ్ళడానికి. ఫోన్లో ఈ విధంగా అయినా సరే కృష్ణుడి దర్శనం అవుతుంది నాకు, అడగడం కోసం తర్వాత పక్కన పెట్టు, దర్శనం అవుతుంది కదా, పోన్లే కృష్ణుడి దగ్గరికి వెళ్దామని రెడీ అవుతారు. మరి ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఇదివరకు అయితే కనుక ఉత్త చేతులతో ఎవరో వెళ్ళేవారు కాదు, ఏదో ఒక పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళేవారు, స్వీటో ఏదో ఒకటి. వీళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదు పాపం. అందుకని ఏం చేస్తుంది కుచేలుడి భార్య మొత్తం 4-5 ఇళ్లలో వెళ్ళి ఆవిడ భిక్షాటనం చేస్తుంది అనమాట. సో అందరూ కూడా ఏం చేస్తారు అంటే కనుక అటుకులు ఇస్తారనమాట. కొంచెం ఒక్కొక్క గుప్పుడు అటుకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 4-5 ఇళ్లలో ఇస్తారన్నమాట. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అటుకులు ఒకేలాగా ఉండవు కదా క్వాలిటీ. ఒక ఇంట్లో అటుకులు ఒక రకంగా ఉంటాయి వెరైటీ, ఇంకొక ఇంట్లో అటుకులు కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటాయి. సో దానం చేసేటువంటిది హై క్వాలిటీ ఉండవు, ఏదో కొంచెం తక్కువ రకమో నాసి రకమో ఏదో వేస్తారు జనరల్ గా. సో అలాంటివన్నీ కూడా తక్కువ రకం అయినటువంటి అటుకులన్నీ కూడా ఆవిడ కలెక్ట్ చేసి తీసుకొచ్చింది.
అది కూడా ఏంటి మళ్ళీ తక్కువ రకంలో కూడా రకరకాల వెరైటీలు, కొన్ని ఎర్రగా ఉన్నవి, తెల్లగా ఉన్నవి, ఏవో సమ్ కలర్ లో ఉన్నవి, అవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అంతా. అవన్నీ కూడా స్వామి వాళ్ళ భర్తకి ఇస్తుంది ఆవిడ, ఆయన తీసుకుని ద్వారకకి వెళ్తారు. ద్వారకకి వెళ్తే గనక మొట్టమొదట ద్వారపాలకుడికి చెప్తే గనక నేను కృష్ణుడి స్నేహితుడిని కలవాలి అని అనుకుంటే గనక మొదట ఆ ద్వారపాలకుడు నవ్వుతారనమాట. కానీ తర్వాత చెప్పిన తర్వాత స్వామి అరేంజ్మెంట్ చేసిన తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేస్తారు, కుచేలుని తీసుకెళ్లి డైరెక్ట్ గా తన బెడ్రూమ్ లోకి, రుక్మిణీదేవి ఇంట్లోకి తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ హంస తూనిక తల్పం ఉంటే దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏం చేస్తారు, మాట్లాడతారు, ఆయనకి పాద పూజ చేస్తారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కదా, పాద పూజ చేస్తారు. రుక్మిణీదేవి వచ్చి సాయం చేస్తుంది ఆయనకి. సో ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఎలా ఉన్నావు అవి ఇవి అని చాలా ఆనందంగా అన్ని అడిగిన తర్వాత, మరి నా కోసం ఏం తీసుకొచ్చావు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, అన్ని తెలుసు ఆయనకి, నా కోసం ఏం తీసుకొచ్చావు కుచేలా అని అడుగుతారనమాట. ఏం తేలేదు అంటారు. యాక్చువల్ గా ఆయనకి మెడలో పక్కన వెనకాల ఒక మూట ఉంటుంది, అది వెనకాల పెడుతూ ఉంటారు ఇలాగా. సో వెనకాల పెట్టేసి ఏం తేలేదు నేను అంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు ఆయన, లేదు నువ్వు తీసుకొచ్చావు అని చెప్పేసి ఆ మూట తీసుకుని అందులో ఉన్నటువంటి ఒక గుప్పిడి తీసుకుని స్వామి తింటారనమాట. మళ్ళీ రెండో గుప్పిడి కూడా తీసుకుని తింటారనమాట. మొదటి గుప్పిడికి ఏమైపోయింది, మొత్తం ఐశ్వర్యం అంతా కూడా ఇచ్చేసారనమాట అక్కడ కుచేలుడి దగ్గర. రెండో గుప్పిట్లో ఆయన ఏం చేస్తారు అని అంటే కనుక ఇంకా తీసుకుని తినబోతూ ఉంటే గనక వచ్చి ఆపేస్తుంది అనమాట రుక్మిణీదేవి. స్వామి మీరు తినద్దు, ఈ గుప్పిడి తింటే కనుక మీరు వైకుంఠము మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేస్తారు మీ స్నేహితుడికి, పొద్దున ఆపేస్తున్నారు. సో స్వామికి మనం ఏ క్వాలిటీ ఫుడ్ పెట్టాము, ఎంత క్వాంటిటీ పెట్టాము అనేటువంటిది కాదు ఇంపార్టెంట్, మనం ఎంత భక్తితోటి ప్రేమతోటి పెడుతున్నాము. సో కుచేలుడి దగ్గర స్వామి కొంచెం తక్కువ క్వాలిటీ నాసిరకం అటుకులు తిన్నారు కదండి, అందుకని మా ఇంట్లో నాసిరకం అటుకులు ఏ పాతవి ఉన్నాయని చెప్పేసి నేను రోజు స్వామికి అయ్యే పెడతాను అని అంటే కనుక అది తప్పు. మన దగ్గర ఏదైతే ఉందో వాటిల్లో ఏదైతే కనుక అత్యుత్తమమైనటువంటిది ఏదో ఫస్ట్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ప్రభుపాద్ గారు చెప్తారు, శ్రీకృష్ణుడికి భోగా ప్రసాదం చేసేటప్పుడు ఎలాంటి వాటితో తయారు చేయాలంట, ఫస్ట్ క్లాస్ ఇంగ్రీడియంట్స్, మొదటి రకం ఐటమ్స్ తోటి మనం తయారు చేయాలి స్వామికి, మొదటి రకం ఐటమ్స్ తోటి తయారు చేయాలి. అంతేగాని కుచేలుడి దగ్గర ఆయన అటుకులు అలాంటివి తిన్నారు కదా అని చెప్పి తక్కువ రకాన్ని పెట్టడం అలాంటివి కాదనమాట. మన దగ్గర ఏదైతే ఉందో, మన కెపాసిటీ ఏదైతే ఉందో వాటిల్లో హయ్యెస్ట్ క్వాలిటీ మనం రెడీ చేసి స్వామికి అర్పించాలి. అది కూడా ఎలాగా, ప్రేమతోటి భక్తితోటి అర్పించాలి. అప్పుడు మాత్రమే స్వామి వాటిని తీసుకుంటారనమాట. సో ఈ శ్లోకంలో చూస్తే గనక మనకి 2 సార్లు భక్త్యా అని వస్తుంది, మొదటి లైన్ లోను, తర్వాత సెకండ్ లైన్ లో కూడా వస్తుంది. పత్రం పుష్పం ఫలంతోయం యోమేద్ భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రేతాత్మన. 2 సార్లు భక్త్యా అని. మరి స్వామి 2 సార్లు ఎందుకు చెప్పారు? ఏదైనా సరే శాస్త్రంలో ఏదైనా విషయాన్ని ఒకసారే చెప్తారు, 2 సార్లు చెప్పారంటే కనుక చాలా ముఖ్యము అని అన్నమాట. ఇంకా 3వసారి చెప్పారంటే కనుక అస్సలు వదిలిపెట్టకూడదు, చాలా 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 ముఖ్యమని. కానీ ఈ శ్లోకంలో మనకి 2 సార్లు చెప్తున్నారు అనమాట, భక్త్యా అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక భక్తితో మాత్రమే మనము కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలము, భక్తితో మాత్రమే మనం కృష్ణుని చేరుకోగలము, భక్తితో మాత్రమే మనం కృష్ణుడికి ఏమైనా ఇవ్వగలము. భక్తి ఉంటేనే ఆయన మన దగ్గర తీసుకుంటారు, లేకపోతే కనుక ఆయన తీసుకోరు. సో స్వామికి ఏంటి అంటే కనుక నేను బ్రాహ్మణుడిని అవ్వాలి అప్పుడే తీసుకుంటాను, లేకపోతే ధనవంతుడిని అవ్వాలి, లేకపోతే బాగా చదువు రావాలి నాకు, లేకపోతే నేను తత్వవేత్తను అవ్వాలి, ఇలాంటివి ఏమీ కూడా అవసరం లేదు. ఈ కండిషన్స్ ఏమీ కూడా అవసరం లేదన్నమాట. ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా సరే, చిన్న పిల్లవాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ఎటువంటి జన్మ తీసుకున్నటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా స్వామికి భక్తితోటి అర్పిస్తే కనుక స్వామి తీసుకుంటారు. సో తర్వాత ప్రశ్న వస్తుంది, భక్తితో అర్పిస్తే తీసుకుంటానంటున్నారు కదా, సో అందుకని స్వామికి ఏం చేస్తాను, రోజు నేను పంచదార పలుకులే పెడతాను అంటే కనుక అది భక్తి కాదు. రోజు నేను పంచదార పలుకులు అక్కడ మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం, ఆ పంచదార పలుకులో డబ్బాలు వేసి పెడతాను, చిన్న ప్లేట్ తీసి దాంట్లో కొంచెం గుమ్మరించి అవి పెట్టేస్తాను అనమాట, రోజు అవే పెడతాను, నేను పూజ చేస్తున్నాను, అది కాదనమాట భక్తి అంటే. సో
భక్తి అనేటువంటిది ఏమిటంటే కనుక భక్తి అనేటువంటిది క్యాజువల్ కాదు, ఏదో సరదాగా చేసేది కాదు, ఏదో టైం పాస్ యాక్టివిటీ కాదు. భక్తి అనేటువంటిది నిత్య విధి. నాకు ఈ రోజు బాగుంది కాబట్టి నేను చేస్తాను, బాలేదు కాబట్టి నేను చేయను. ఈ రోజు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు కాబట్టి నేను చేయను. ఈ రోజు నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నేను చేయను. ఇవన్నీ కాదు. ఈ రోజు ఆదివారం కాబట్టి నేను చేయను, రెస్ట్ కాబట్టి నేనేం భక్తి చేయను. ఈ రోజు శనివారం వీకెండ్ కాబట్టి నేను భక్తి చేయను, అలా కాదు. భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి నిత్య విధి, ప్రతిరోజు కూడా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గరికైనా సరే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే కనుక మనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళ దగ్గరికి ఏమైనా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి. లేకపోతే ఒక వ్యక్తి బర్త్డే అవుతుంది, ఎవరిదో పుట్టినరోజు ఉంది, సో పుట్టినరోజు అవుతుంటే ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి. ఆ వ్యక్తి అంటే కనుక మీకు చాలా ఇష్టం. ఏం చేస్తారు ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు? ఏం ఆలోచిస్తారండి? గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏ క్రైటీరియా ఉంటుంది? బాగా ఇష్టమైన వ్యక్తికి మనం గిఫ్ట్ ఇవ్వాలంటే అతనికి నచ్చేలాగా అనుక్షణం మనం గుర్తుకొచ్చేలా ఉండాలి. అలా అనిపిస్తుంది. మన అనుక్షణం వాళ్ళకి గుర్తు రావాలి. మనకున్న దగ్గర వాటిలో మంచి మంచి ఆయనకి ఇష్టమైనది చక్కగా పెడతాం. వాళ్ళకి ఏమి ఇష్టమో అది ఇస్తాము, వాళ్ళకి ఏమి ఇష్టమో అది ఇష్టమో అది ఇస్తాము. కరెక్ట్. అందరూ చాలా చక్కగా చెప్పారు. ఎస్, మొట్టమొదటిది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో బెస్ట్ ఏమిటి, అత్యుత్తమైనటువంటిది ఏమిటి, అది ఇస్తాము. రెండోది వాళ్ళకి ఏమి ఇష్టము, ఆ వ్యక్తికి ఏమి ఇష్టము అనేటువంటి తెలుసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇస్తాం. మరి కృష్ణుడు నాకు బాగా ఇష్టమైనటువంటి వాడు, కృష్ణుడు నేను ప్రేమించాలి, ప్రేమ ఉండాలి అన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? కృష్ణుడు చెప్తున్నారు నాకేం కావాలి, నేను ఎటువంటి వాటిని తీసుకుంటాను అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? పత్రం ఆకులు గాని, పుష్పం పువ్వులు గాని, ఫలం పళ్ళు గాని, తోయం మంచినీళ్ళు గాని. సో కాబట్టి మనం కృష్ణుడికి ఇచ్చేవి ఈ 4 విషయాలతో సంబంధించినటువంటివి మాత్రమే కృష్ణుడికి ఇవ్వాలి. అంటే కనుక మనం ఏమి ఇవ్వాలి? ఏవైతే కనుక శాకాహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, చక్కగా నవధాన్యాలతోటి, పాలు పళ్ళు కూరగాయలు, వీటిలతో చేసినటువంటి భోగా మాత్రమే స్వామికి అర్పించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నాకు వీటిని వెజిటేరియన్ ఫుడ్సే కావాలి నాకు అని చెప్పి చెప్తున్నారు, శాకాహారం కావాలని నోరు తెరిచి చెప్పాడు ఆయన. అలాంటప్పుడు మీరు అటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్లి నాన్ వెజిటేరియన్ తీసుకుని పెట్టించారు అనుకోండి, ఆయన తీసుకుంటాడు? ఆయన మీరు ఎంత భక్తితో పెట్టినా సరే ఆయన తీసుకోడు. ఎందుకంటే నాకు వద్దయ్యా, నేను తిన్నా. ఆయన ఒక ముసలి వాళ్ళు, అదే ఇప్పుడే బర్త్డే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, ఆయన బాగా ఏజ్ అయిపోయిన వ్యక్తి, పాపం కాళ్ళు చేతులు అవి సరిగ్గా పెరగట్లేదు, ఆయన నడవడమే కష్టంగా ఉంది. అలాంటి వ్యక్తికి మంచి బాస్కెట్ బాలో లేకపోతే ఫుట్బాలో తీసుకుని వెళ్ళి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆయన ఏం చేసుకుంటాడు దాన్ని? ఆయన ఏం చేస్తాడు దాన్ని? దాంతో ఏం చేయలేడు ఆయన. కానీ చాలా కాస్ట్లీ అది. డైరెక్ట్ గా సాకర్ మ్యాచ్లు ఆడే ఫుట్బాల్ గేమ్ లో చాలా కష్టపడి ఆ బ్రాండ్ మీరు కష్టపడి ఏం చేశారు, ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఎక్కడి నుంచో తెప్పించి మీరు ఆయనకి ఇచ్చారు. కానీ ఏం ఉపయోగం ఉంది? ఆయన ఫుట్బాల్ ఆడుకుంటాడు ఆయన దాంతో? ఆడుకోడు, ఆయనకి అవసరం లేదు ఆయనకి. సో అలాగే కృష్ణుడికి కూడా మీరు ఆ నాన్ వెజిటేరియన్స్ అవన్నీ కూడా ఇచ్చారనుకోండి, ఆయన తీసుకోడు. ఆయన నాన్ వెజిటేరియన్ ని కూడా ఇస్తే తీసుకోడు ఆయన. ఒక్క నిమిషం అండి. సో కృష్ణుడికి మనము ఈ విధంగా మనం ఇచ్చామనుకోండి, ఆయన తీసుకోడు అలాంటివి నాన్ వెజిటేరియన్స్. సో కాబట్టి కృష్ణుడికి మనం ఏం చేయాలి? కేవలం శాకాహార పదార్థాలు, అవి కూడా ఇక్కడ చెప్పినటువంటి విషయాలు మాత్రమే స్వామికి మనము అర్పించాలి, కానీ వేరేవి మనము అర్పించకూడదు. ఒకవేళ అర్పించినా సరే దట్స్ ఎన్ అఫెన్స్, ఆయన వాటిని స్వీకరించదు. సో తర్వాత ఏవైతే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకూడదు అనమాట. మరి కృష్ణుడికి మనం ఎందుకు భోగా అర్పించాలి? కృష్ణుడికి నేను ఎందుకు అర్పించి ప్రసాదం తీసుకోవాలి అని అంటే కనుక మనకి 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్తారు అనమాట. యజ్ఞశిష్టాన్నం గురించి చెప్పారు అక్కడ. ఏం చెప్పారు అక్కడ?
యజ్ఞంలో అర్పించబడినటువంటి ఆహారాన్ని స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. కాబట్టి ఎప్పుడైతే కనుక మనం స్వామికి భోగ అర్పించి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, అది శాంక్టిఫైడ్ ఫుడ్ అయిపోతుంది అనమాట, పవిత్రీకరించబడుతుంది అనమాట. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు అందులో ఏవో ఎన్నో క్రిములు సూక్ష్మజీవులు ఏవో చనిపోతూ ఉంటే మనకు తెలియదు, మన కంటికి కూడా కనపడదు, మనం వాటిని అవాయిడ్ కూడా చేయలేం మనం. సో ఎప్పుడైతే కనుక మనం స్వామికి అర్పిస్తామో అప్పుడు ఏమవుతుందో ఆ ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం అయితే అదంతా కూడా శాంక్టిఫైడ్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి స్వామికి అర్పించడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్ ఏమిటి, ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే కనుక అది ప్రేమ. చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనకి టెంపుల్స్ లో, మన ఇస్కాన్ టెంపుల్స్ లో కానీ లేకపోతే కనుక వేరే టెంపుల్స్ లో పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం ఎలా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. అదే ప్రసాదం మనము అదే వస్తువులతోటి అక్కడి నుంచే మనం వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఐటమ్స్ తెప్పించారో అక్కడి నుంచే తెప్పించి మన ఇంట్లో మనం మన కోసం చేసుకున్నాం అనుకోండి, అందులో ఆ రుచి రాదు, టేస్ట్ రాదు. కానీ అదే దాన్ని మనము కృష్ణుడి కోసమే నేను చేస్తున్నాను చేసేటప్పుడు అంతా కూడా ఈ విధంగా చేస్తే కనుక కృష్ణుడికి బాగుంటుంది. పరమాణం చేస్తుంటే కనుక ఓ బెల్లం ఇంత వేస్తే బాగుంటుంది, ఇందులో నేను కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది, ఇందులో యాలకులు వేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచించి కృష్ణుడినే తలుచుకుంటూ ఆయనకి బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేంతసేపు కూడా కృష్ణుడి కోసమే ఆలోచిస్తూ చేస్తూ ఉండి ఆ కృష్ణుడి తోటి మనం ప్రేమగా అర్పిస్తే కనుక ఏమవుతుంది, అది ప్రసాదం అవుతుంది. కానీ ఆ ప్రసాదం ఎప్పుడైతే కనుక మనకి లభిస్తుందో, భోగాయనికి అర్పించిన తర్వాత లభించినటువంటి ప్రసాదం యొక్క రుచి ఉంటుంది చూసారా, అసలు అది అన్బీటబుల్ అన్నమాట. అంతకంటే మించినటువంటి వస్తువు ఇంకేది ఉండదు, ప్రసాదం కంటే మించినటువంటి బ్రహ్మాండమైన రుచి ఏది ఉండదు. సో ఎందుకంటే కనుక స్వామి దాన్ని స్వీకరించారు కాబట్టి దానికి రుచే ఒక డిఫరెంట్ లెవెల్ కి అయిపోతుంది అనమాట. మాయావాదులు ఉంటారు, వెంటనే వచ్చేస్తారు, మనం ఈ విధంగా ప్రసాదం చేసుకుంటున్నామండి, మేము తింటున్నాము, స్వామి ప్రసాదం తింటున్నాము, రోజు ఆనందంగా ఉంది, మాకు చాలా మంచి రుచులు తింటున్నాము అంటే కనుక వాళ్ళు వచ్చేస్తారు. సో పరమ సత్యానికి అసలు ఆయనకి ఏమి ఉండవు, ఇంద్రియాలే ఉండవు ఆయనకి. మనం పెట్టే ప్రసాదం ఆయన ఎక్కడ తీసుకుంటారు, ఆయనకి ఇంద్రియాలే ఉండవు, ఇంద్రియాలు లేకపోతే కనుక ఎలా తీసుకుంటాడు ఆయన అని చెప్పి వీళ్ళు వాదన మొదలు పెట్టేస్తారు అన్నమాట. కానీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే కనుక కృష్ణుడికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. అవి మనలాంటి ఇంద్రియాలు కావు, భౌతిక ఇంద్రియాలు కావు. మన ఇంద్రియాలు ఏంటంటే కనుక ఒక రకమైనటువంటి పని మాత్రమే చేస్తాయి. మన ఇంద్రియాలు కళ్ళు అయితే కనుక కేవలం చూస్తాయి, ముక్కు అయితే కనుక కేవలం గాలి పీల్చుకోగలం, గొంతు అయితే కనుక మాట్లాడగలం, చెవులతో అయితే వినడం మాత్రమే చేయగలం. కానీ స్వామి యొక్క ఇంద్రియాలు ఎలా ఉంటాయి, ఏ ఇంద్రియంతో ఏ పనైనా సరే ఆయన చెయ్యగలరు. అదేంటండి అది ఎలా అవుతుందంటే కనుక మనం చూసాం, అందరూ కూడా భాగవతంలో కూడా ప్రమాణం ఉంది. ఏం చేస్తున్నారు స్వామి, ఏం చెప్తున్నారు, అహం బీజ ప్రదాపిత అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పారు. భాగవతంలో వర్ణన వస్తుంది. ఆయన ఏం చేస్తారు, తన యొక్క దృష్టిని ఆ యొక్క మహత్తత్వం మీద, ప్రధాన మీద ఆయన ఏం చేస్తారు, కేంద్రీకరించి జీవులందరినీ కూడా ఆ యొక్క భౌతిక సృష్టిలో ఆయన ఉంచుతారు, ఇంప్రిగ్నేట్ చేస్తారు. ఆయన యొక్క దృష్టి, కేవలం దృష్టితోనే ఆయన ఆ విషయం చేయగలరు, చూపుతోనే ఆ విషయం చేయగలరు. అదేవిధంగా కృష్ణుడు అయితే కనుక భక్తుడు ఇచ్చినటువంటి ప్రేమతోటి, నాయనా తీసుకుని ఆయన ప్రసాదము ఏదో కుదిరినంత చేశాను, చిన్నగా చేశాను, దయచేసి స్వీకరించండి అని ప్రేమగా చెప్తే కనుక ఆ మాటలతోనే ఆయనకి కడుపు నిండిపోతుందండి. ఆయన ఆ విధంగా చేస్తారు ఆయన. సో కృష్ణుడు కేవలం దృష్టితో ఆ ప్రసాదాన్ని ఇలా చూస్తే చాలు, ఆ భోగాన్ని ఇలా చూస్తే చాలు, ఆయన తినేసినట్టే. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పారు, వాళ్ళే మాయావాదులు చెప్తారు అన్ని చోట్ల ఉన్నారు స్వామి అంటే, అన్ని చోట్ల కూడా ఆయనకి చేతులు, ఇంద్రియాలు, కళ్ళు అన్ని ప్రతి చోట ఉన్నాయి. సో కాబట్టి ఆయన ప్రసాదం ఎక్కడి నుంచైనా ఆయన తీసుకోవచ్చు. సో ఇంకేం చెప్తారు, మనకి భాగవతంలో కూడా చూసాం, కృష్ణుడు కేవలం ఆయన శ్వాసించడం ద్వారా, శ్వాస చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా ఏం చేశారు, ఆయన మొత్తం వేదాలను అందరినీ కూడా ఇచ్చారు శ్వాస ద్వారా అన్నమాట.
సో ఈ విధంగా కృష్ణుడి యొక్క ఇంద్రియాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మికము. ఆయన ఏ ఇంద్రియంతో ఏ పనైనా సరే ఆయన చేయగలరు. ఈ విషయాలన్నీ మరి ఎవరికి తెలుస్తాయి? ఈ విషయాలన్నీ కూడా కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తాయి. ఎవరైతే కనుక భగవద్గీతను అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఈ విషయాలన్నీ. సో కాబట్టి ఇక్కడేంటి, ఈ రోజు శ్లోకంలో మనం స్టార్టింగ్ లోనే చర్చించుకున్నాం. మనం కృష్ణుడితోటి పర్సనల్ రిలేషన్షిప్ 1-to-1 ఎలాగ మనము పెంపొందించుకోవాలి. పర్సనల్ రిలేషన్షిప్ అన్నమాట. ఎలాగ మనం పెంపొందించుకోవాలి, కృష్ణుడితోటి నేను సన్నిహిత సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి, కృష్ణుడికి నేను ఎలాగ క్లోజ్ అవ్వాలి అనేటువంటి విషయం మనము ఈ సెక్షన్ లో నేర్చుకుంటున్నాం. దానికి మొదటి నాంది, మొదటి శ్లోకం ఈ శ్లోకం అన్నమాట. సో కృష్ణుడికి మనము ప్రసాదం పెట్టేటప్పుడు, భోగా పెట్టేటప్పుడు, కృష్ణ తీసుకునైనా ఈ రోజు నేను ఇంత మాత్రమే చేయగలిగాను, నేను కుదిరినంత చేశాను, మరి రుచి ఎలా ఉందో నాకు తెలీదు, దయచేసి మీరు స్వీకరించండి, ఆరగించండి అని చెప్పేసి పెట్టడం, ఆయనకి ప్రేమతో పెట్టడము. తిన్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి డీటీస్ ఎవరైతే ఉన్నారో డీటీస్ తోనో లేకపోతే కనుక పిక్చర్ తోనో, నాయనా బాగుందా, ఉప్పు సరిపోయిందా, రుచి బాగుందో లేదో నాకు తెలియదు, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, బాగుందా నాయనా, మీ కడుపు నిండిందా అని చెప్పేసి ప్రేమగా అడగడము. సో చిన్న చిన్న విషయాలు అన్నమాట. ఎలా అయితే కనుక మన ఇంట్లో స్నేహితులు, బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకి చేసి పెడతాం అన్ని కూడా. చేసి పెట్టిన తర్వాత చివరిలో ఏమండి బాగుందా, మీకు కడుపు నిండిందా, నచ్చిందండి, ఎలా ఉంది అని అడుగుతాం కదా. అలాగే భగవంతుని కూడా మనం అడగొచ్చు, బాగుందానైనా నేను చేసింది, ఏదో కొంచెం వరకు చేశాను, నేను కుదిరినంత చేశాను, నచ్చింది అయ్యా మీకు అని చెప్పేసి ఆయనకి ఆ తర్వాత సపర్యలు చేయటము, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక కృష్ణుడితోటి మనకి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే కనుక డీటీస్, జగన్నాథుడు అయితే జగన్నాథుడు, నితాయ గౌరంగ అయితే నితాయ గౌరంగ, రాధాకృష్ణ అయితే రాధాకృష్ణ, వాళ్ళతోటి మనం ఈ విధంగా ఒక సన్నిహిత సంబంధం ఏర్పడిపోతుంది అనమాట. మరి ఏర్పడితే కనుక మనకేంటి లాభం ఏమిటి అని అంటే కనుక, దానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న వీడియో చూపిస్తాను. నేను 2 వీడియోస్ చూపిస్తాను నేను. సో చూపించిన తర్వాత మళ్ళీ మనము చర్చించుకుందాము. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, వీడియో ఓపెన్ అవుతుంది. వస్తుందండి వీడియో? కనపడుతుంది ప్రభుజీ. వస్తుంది. మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. ఒక నిమిషం. ఒక్క నిమిషం అండి, ఇంకొక వీడియో ప్లే చేస్తున్నాను.
సో ఆ వీడియోలో ఉన్నటువంటి ఆయన గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అన్నమాట. సో ఆయన 2 రోజుల క్రితమే ఆయన వైకుంఠవాసి అయ్యారనమాట ఆయన. సో ఏం చేస్తున్నారు మహారాజ్ ఇక్కడ? ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఆయన మానసికంగా చేస్తున్నారు ప్రభుజీ, మానసిక పూజ చేస్తున్నారు. వింజామర కూడా ఇస్తున్నారు ప్రభుజీ, వింజామర ఇస్తున్నారు, ధూపం ఇస్తున్నారు. స్వామికి సమర్పిస్తున్నట్టుంది. మానసిక పూజ చేస్తున్నారు ప్రభుజీ. కూడా భగవంతుని చేత స్వామి అదృష్టవంతులు ప్రభు. సో ఒక చిన్న బ్రీఫింగ్ అన్నమాట. సో గోపాలకృష్ణ మహారాజ్ కి ఏంటంటే గనక ఆయనకి పర్సనల్ డీటీస్ ఉన్నాయన్నమాట. నితాయ గౌరంగ, లక్ష్మీ నరసింహ, సాలగ్రామ ఉన్నాయన్నమాట ఆయనకి పర్సనల్ డీటీస్. ప్రతిరోజు కూడా ఆయన పర్సనల్ డీటీస్ కి ఆయన పూజ చేసుకున్న తర్వాతే ఏ పనైనా సరే ఆయన మొదలు పెడతారనమాట. ఆరోగ్యం ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఆయన వాటికి పూజ చేసుకున్న తర్వాతే, డీటీస్ కి సెర్వ్ చేసిన తర్వాతే ఆయన డివోషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆయన స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ వీడియో మేబీ ఒక 1 వీక్ ముందు నుంచో ఆయనకు ఒంట్లో బాగోలేనప్పుడు రోజు తీసినటువంటి వీడియో అన్నమాట. ఆయన ఏం చేస్తున్నారు అంటే గనక మానసికంగా ఆయన హారతి ఆఫర్ చేస్తున్నారు. ఆయన హారతి చేసేటప్పుడు చామరా చూపిస్తాం కదా, అది. ఆ తర్వాత ఆరతి చేసేటప్పుడు దీపం చూపిస్తాం, అది. అదే విధంగా క్లాత్ అవన్నీ కూడా చూపిస్తారు స్వామికి, అది. అవన్నీ కూడా ఆయన చేసేస్తున్నారు మానసికంగా. ఆయనకు ఓపిక లేదు, కళ్ళు కూడా తెరుచుకోలేదు ఆయన. ఇంచుమించు సెమీ కాన్షియస్నెస్ లో ఉన్నారు ఆయన, మెలకులో కూడా లేరు. కానీ మరి ఆయనకి మరి ఏమి ఇన్స్పిరేషన్ ఉందో తెలీదు. ఎందుకంటే కనుక మనం మర్చిపోయినా సరే కృష్ణుడు మనల్ని మర్చిపోడు అనమాట. ప్రతిరోజు కూడా ఆయన డీటీస్ కి ఎవరైతే కనుక సేవ చేస్తున్నారో మేబీ వాళ్ళు ఆయనకు వచ్చి కనబడి నాకు ఈ రోజు ఆరతి చేయలేదు, చెయ్యని చెప్పి ఉండొచ్చు. అందుకని ఆయన ఆ స్థితిలో కూడా ఆయన ఆరతి చేసేస్తున్నాడు. ఆయన ఓపిక లేదు ఆయనకి, లేవలేదు, నిద్రపోయి ఉన్నాడు, సెమీ కాన్షియస్నెస్ లో ఉన్నాడు ఆయన. అయినా సరే ఆ స్థితిలో కూడా డీటీస్ వచ్చి ఆయన కళ్ళ ముందు కనిపడి ఉండొచ్చు, అప్పుడు కూడా ఆయన ఆరతి ఆఫర్ చేసేస్తున్నాడు. సో కాబట్టి మనం మర్చిపోయినా సరే లైఫ్ లాంగ్ కనుక మనం కృష్ణుడికి ఏదో ఒక సేవ రోజు క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉంటే కనుక మన చివరి రోజు ఎప్పుడైతే కనుక మనం చెయ్యలేకపోయామో ఆ రోజు కూడా కృష్ణుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన వచ్చి మన కంటి ముందు నిలబడి, మన దగ్గర నిలబడి ఆ సేవ నాకు చెయ్యి అని చెప్పేసి కూర్చుంటాడు అనమాట. అప్పుడు కూడా చేయించుకుంటాడు. సో కాబట్టి ఏవో చిన్న చిన్న విషయాలు భక్తి చేయడము, ఇదేదో తేలిక, ఇది సెంటిమెంట్, ఇవన్నీ కాదనమాట. లైఫ్ లాంగ్ కనుక మనము సో లైఫ్ లాంగ్ కనుక మనము ఏదైతే కనుక ప్రాక్టీస్ చేస్తున్నామో సో అదే మనకి చివరి రోజుల్లో కూడా మనతో పాటు ఉంటుంది. ఆ రోజుల్లో కృష్ణుడు కూడా మనతో పాటే ఉంటాడు. అప్పుడు కూడా కృష్ణుడు మనతోటి సేవ చేయించుకుంటాడు. అంతకంటే కూడా మనం సంపాదించినటువంటి ఆస్తులు కానీ, మనం సంపాదించినటువంటి జనం కానీ, నేను చదువుకున్న డిగ్రీలు కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే కనుక నా పదవులు కానీ, ఏది కూడా మనకు ఉపయోగపడదు. ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏంటి గోపాలకృష్ణ మహారాజ్? కృష్ణ భక్తి. సో అదే ఆయనకి కూడా వచ్చింది. సో అన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటిది కాబట్టి దానిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఏదో ఆస్తులో పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కున్నారనో, ఇల్లు అవి ఇవి అవన్నీ కాదు. ఓకే, గృహస్థుల కింద ఉన్నప్పుడు మనం ఏవో చేస్తూ ఉంటాం, చెయ్యాలి, బాధ్యతలు మన బాధ్యత ప్రకారం మనం చెయ్యాలి. కానీ మన యొక్క అబ్జార్ప్షన్ ఎక్కడ ఉండాలి? మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? కృష్ణుడి మీద. కృష్ణుడిని నేను ఎలా సాటిస్ఫై చేయాలి, కృష్ణుడిని ఎలా ప్రేమించాలి, కృష్ణుడికి ఎలా దగ్గర అవ్వాలి అని చెప్పి అదే పనిని కనుక మనం రోజు 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 చేస్తే ఉంటే కనుక కృష్ణుడు తప్పకుండా మనకి రెసిప్రొకేట్ అవుతాడు. ఆయన ప్రతిస్పందిస్తాడు కృష్ణుడు అన్నమాట. సో ఎలాగ ప్రతిస్పందిస్తాడు అనేటువంటిది ఇప్పుడే మనం చూసాం. సో ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట, కంటి ముందే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకుని కృష్ణ భక్తిలో మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి.
కృష్ణుడితోటి మనము 1-to-1 పర్సనల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి. పర్టికులర్ గా దట్ స్టార్ట్స్ విత్ ఎవరంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి డీటీస్ తో అన్నమాట. సో ఇదండి ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయం. ఇంకా రేపు కూడా మనం ఇంకా మంచి విషయాలన్నీ కూడా నేర్చుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎంత చక్కగా చూపించారు భగవంతునితో ప్రభుజీ. ఎప్పుడు నిజంగా కూడా మనం నిత్యం బంధాన్ని కలిగి ఉండాలి. మన ఆయనతో మధ్యన అనుసరిస్తూ ఉంటే ఆయన వెళ్ళేటప్పుడు ఇంత అదృష్టం మాకు కలగజేశారు ప్రభుజీ. ఈ కలియుగంలో కూడా ఇంత గొప్ప భక్తులు మన మధ్య ఉన్నారు అనేసి అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. అది గోపాలకృష్ణ ప్రభుజీని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయింది ప్రభుజీ. మనం కూడా అలా స్టేజీకి రాలేకపోయి అదొక గొప్ప రుజువు మా అందరికి కూడా భగవంతుడు కళ్ళు తెరిపించినట్టు అనిపించింది ప్రభుజీ. చాలా చాలా గొప్ప భక్తులు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. చాలా అద్భుతమైన భావన. భగవంతుడికి మనం భక్తితోటి సమర్పించాలి కానీ ఏదో అంగు ఆర్భాటాలతో మాకు ఇంత ఉంది కదా అంతుంది కదా అనేది కాదు ముఖ్యం. అక్కడ భక్తి అనేది మెయిన్. అది లేకపోతే ఎన్ని సమర్పించినా భగవంతుడు దాన్ని ఆనందంగా స్వీకరించలేదు. భక్తితో చేస్తేనే అది భగవంతుడు స్వీకరిస్తారు అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మనం ఇంట్లో పెట్టుకున్న డీటెయిల్స్ ఆ ప్రభు దానికి అర్థం. అవునండి, అవును, అవునండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ముందుగా మన ఇంట్లో ఉండేటువంటి డీటెయిల్స్ తో మనం మెయిన్ ఫస్ట్ బాగా కనెక్ట్ అయి ఉంటాం ప్రభుజీ మీరు చెప్పినట్లుగా. కాబట్టి మన ఇంట్లో ముందు మన డీటెయిల్స్ తోటి మనం అర్చన చేసిన సేపు ఆయన మీద ఏకాగ్రతతో భక్తితో ప్రేమతో చేయాలి అని అసలు ఎంతో అద్భుతంగా ఉంది ప్రభుజీ. అసలు వారిని చూస్తుంటే నిజంగా మనసు ద్రవించిపోయింది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ శ్లోకము అలాగే ఉంది ప్రభుజీ. ఆయన చూపించింది అలాగే ఉంది ప్రభుజీ. పుణ్యం చేసుకున్నాం ప్రభుజీ ఈ రోజు నిజంగా. అందరూ అయినా అందరం భక్తితో మనం సమర్పించిన దేనినైనా ఆఖరి ఆయన దగ్గరకు వచ్చి మహారాజు దగ్గర హారతి ఇప్పించుకున్నాడంటే ఇక అంతకంటే ఇక ఎవరో ప్రభు మనతో పాటు. అవునండి. హరే కృష్ణ. ఆస్తులు గాని పాస్తులు గాని ఇవన్నీ ఎవరికి దగ్గర ఆయన దగ్గర కూర్చి నిలబడి ఆయన చేత హారతి ఇప్పించుకున్నాడు మహానుభావుడు. ప్రభుజీ ఒక శుద్ధ భక్తులు ఎలా ఉంటారో మీరు నిజంగా తెలుసుకోగలేం ప్రభుజీ. అవునండి, అవును. సో ఆ రోజుల్లోనే కాదు, అవేవో పుస్తకాల్లోనే కాదు అవన్నీ ఉండడం ఈ రోజుల్లో కూడా పాసిబుల్ అవుతుంది. ప్రభుజీ ఈ రోజుల్లో కూడా ప్రభుజీ మీరు పాసిబుల్ భలే అవుతుంది. మనం చూపించారు. కూడా చేస్తే గనక ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి పద్ధతి అన్నమాట, ప్రాసెస్ అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ ఏంటంటే గనక చేస్తే 100% రిజల్ట్ గ్యారంటీడ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మనకి. సో కాబట్టి ప్రాసెస్ మీద ఇంకా ఆలోచిస్తూ ఉంటాను నేను, ఇది కరెక్టా కాదా, లేకపోతే అటేపు వెళ్దామా ఇటేపు వెళ్దామా, అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా, అవన్నీ అవసరం లేదు. పర్ఫెక్ట్ ప్రాసెస్, పర్ఫెక్ట్ సిస్టమ్ ప్రభుపాద్ గారు ఇచ్చేశారు. డైలీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడము, 16 రౌండ్స్ జపం చేయడము, కృష్ణుడికి ఎంతైతే గనక శాస్త్రాలు చదవడము, కృష్ణుడికి సేవ చేయడము, ప్రతిరోజు వైష్ణవులకి సేవ చేయడము, అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సమయాన్ని కూడా కృష్ణుడికి అర్పించడము. ఏదైనా వచ్చి ఎవరైనా డొనేషన్ అడిగితే గనక అది ఇది ఆలోచించడము, అవి కాదనమాట. మన దగ్గర ఎంతైతే ఉందో అంత దాన్ని కుదిరినంత వరకు కూడా కృష్ణుడి సేవలో మన యొక్క సమయాన్ని ధనాన్ని కూడా ఉపయోగిస్తే గనక ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి యొక్క ప్రాసెస్ లో ఖచ్చితంగా రిజల్ట్ ఈజ్ గ్యారంటీడ్. ఏదో రిజల్ట్ రావట్లేదు అంటే గనక మనం ఏదో తప్పు చేస్తున్నాం తప్పితే గనక ప్రాసెస్ తప్పు కాదు అది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి ప్రణామం అనే విషయాన్ని హరే కృష్ణ ప్రభుజీ చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. గోపాలకృష్ణ గోస్వామి గురించి అంత ఆయన చూస్తుంటే ఇన్స్పిరేషన్ వస్తుంది ప్రభుజీ. అంటే ఆ టైంలో కూడా ఆయన అంత చక్కగా మానసిక పూజ చేశారంటే మనం ఏ విధంగా భక్తిలో అభివృద్ధి చెందాలన్నది చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ బాగా అప్పుడప్పుడు చేసే భక్తి కన్నా ఇలాగే భక్తి చెయ్యాలి అని వాళ్ళ కళ్ళు తెరుచుకున్నారు. ఎప్పుడన్నా ఒకసారి బద్దకిస్తే కూడా అట్లా చెయ్యకూడదు, ఇదే పర్ఫెక్ట్ భక్తి అని బాగా అర్థమైంది.
ప్రభుజీ అప్రతిహత అహైతుకీత్వై అసలు ఆ 2 పదాలు ఎంత అర్థం ఉందో ఈ రోజు శ్లోకం ద్వారా తెలుసుకోగలిగాం ప్రభుజీ. అవునండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అసలు మా కళ్ళ ముందు ప్రభుజీ మనందరి కళ్ళ ముందు 2 రోజుల క్రితం ఇది జరిగిందంటే మాకు నిజంగా ఆయన చేసే చూస్తుంటే నిజంగా ఈ రోజులు ఇంత కల్మషమైన మనం ఉండే దీంట్లో యుగంలో ఉన్నా గానీ ఆయన అన్నిటిని దాటుకొని ఆయన ఇన్ని చేసుకొని మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఏమి చేయని పరిస్థితుల్లో కూడా ఆయన భగవంతుడు వచ్చి చేయించుకుంటున్నాడంటే నిజంగా ప్రభుజీ మాకు నిజంగా దర్శనం ఇవ్వడం కూడా మాకు చాలా అదృష్టం ప్రభుజీ. మీ వల్ల నిజంగా చెయ్యాలి ప్రభుజీ మేమందరం. అవునండి. హరే కృష్ణ. సీరియస్ గా అవ్వాలండి. వి హావ్ టు బి సీరియస్ ఇన్ భక్తి. భక్తి క్యాజువల్ కాదు, ఏదో తెలుసుకున్నాము ప్రాసెస్ ఫిలాసఫీ తెలుసుకున్నాము అని కాదు. సో సీరియస్ గా ఉండాలన్నమాట ప్రతి క్షణం. ఇలాంటివి చూస్తున్నప్పుడల్లా మనకి ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ఇంకా మనము ఫాస్ట్ గా ముందుకు వెళ్ళాలన్నమాట, డీప్ గా. మనం భక్తి చేస్తే మనకి చివరి టైంలో ఆయనే మనల్ని గుర్తు చేపిస్తాడు అనే విషయం కూడా చాలా బాగా రుజువు అయినట్టుగా చాలా బాగుంది. చెప్పింది ప్రభు చెప్పింది వింటాము. ఇప్పుడు కళ్ళకి అది ఒక సాక్షాత్కారం లాగా అనిపించింది ప్రభుజీ ఈ విషయం మటుకి. ఎక్కడో చదువుకుంటాం ప్రభుజీ, ఎక్కడో ఎప్పుడో ఒక 100 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత అలా చదువుకుంటాం. ఈ రోజు మన కళ్ళ ముందు జరిగింది మనం చూస్తుంటే ఎందుకు చేయకూడదు అనిపిస్తున్నాయి. మనకు అన్ని అడ్డాలు పెట్టుకొని ఇవాళ ఇది చేత కావట్లేదు, ఇది స్కిప్ చేద్దాము అని నిజంగా ఎంత ఫూలిష్నెస్ అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ వీరిని చూసిన తర్వాత ఒక్కోసారి మనం భక్తిలో పడిపోతా ఉంటాం, మళ్ళీ లెగుస్తుంటాము, ఒకసారి ఏంటో ఆలోచిస్తుంటాము. అవన్నీ కాదు, అనన్య భక్తి చెయ్యాలి అని అసలుకి ఈ గోస్వామి చూసిన తర్వాత నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్లే చేయండి ప్రభుజీ ప్లీజ్, ఒక్కసారి ప్లే చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకోసారి ప్లే చేయండి. ఇప్పుడు చామరా చేస్తున్నారు ఆయన, చామరా. అవును అవును. అది ఆపి వేరేది మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది. ఛత్రం విసురుతున్నారు. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. అందరికి కూడా దండవత్ ప్రణామాలు. యాక్చువల్ గా అందరం కూడా ఒకసారి 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. ఎందుకంటే అందరూ 3 times హరే కృష్ణ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గోపాల కృష్ణ గోస్వామి మహారాజ్ కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు స్పీచ్ చేస్తున్నారా మీరు? మన గురు మహారాజ్ కోసం ఎవరైతే ఎక్స్ట్రా రౌండ్స్ వేస్తున్నారో అది ఒక లింక్ నన్ను ఫార్వర్డ్ చేసాము. దయచేసి అందులో అప్డేట్ చేయండి. అక్కడ నుంచి మేము కౌంట్ తీసుకుని టెంపుల్ అథారిటీ వాళ్ళకి పంపిస్తాము. సో మాయాపూర్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి టెంపుల్ ప్రతి యాత్ర నుంచి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కలిపి కౌంట్ చేసి
అక్కడ రాధా మాధవ్ కి, పంచతత్వకి, లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పిస్తున్నారు అనమాట. సో అందుకనే ఈజీ అవుతుందని ఆ లింక్ అనేది పెట్టడం జరిగింది. అందులో మీరు ఏ రోజు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేయగలిగితే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తులసి పరిక్రమ, ఎక్స్ట్రా రౌండ్స్ 1 రౌండ్, 2 to 4 రౌండ్స్, 4 to 8 రౌండ్స్, 16 రౌండ్స్, నరసింహ కవచ, ఉగ్రం వీరం 108 టైమ్స్, ఎన్నైనా మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దయచేసి ప్రార్థించండి. సో మహారాజ్ చాలా క్రిటికల్ గా ఉంది, హీ వాజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ అనమాట. సో మనందరం ప్రార్థిస్తే మనందరితో ఇంకొంచెం ఎక్కువసేపు మహారాజ్ ఉంటే మనందరం ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ ఫీల్ చేయండి. మాతాజీ ఉగ్రం తీరం కూడా చేయొచ్చా మాతాజీ? ఉగ్రం వీరం కూడా చేయవచ్చు. అందులో ఒక ఆప్షన్ ఇచ్చారు, ఎవరైతే 108 టైమ్స్ ఉగ్రం వీరం చేసిన వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మహారాజు కోసం ఉగ్రం వీరం చేసిన ఎప్పుడైనా క్రిటికల్ గా ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం నరసింహ భగవాన్ని ప్రార్థిస్తాం అనమాట. సో దయచేసి మా గురువుని ఇంకా ఉండనివ్వండి, ఐ హ్యావ్ టు ప్రీచ్ సో మెనీ థింగ్స్ అని ఇంకా మనం ప్రార్థించాలన్నమాట. సో అది ఇప్పుడు అందరు కూడా వరల్డ్ వైడ్, మొత్తం ఇండియాలోనే కాదు అవుట్ సైడ్ ఇండియా కూడా గురు మహారాజ్ కోసం డిఫరెంట్ యాత్రాస్ కంటిన్యూస్ గా 24 hour కీర్తన చేస్తున్నాయి. కొన్ని యజ్ఞాలు చేస్తున్నారు, నరసింహ హోమాలు చేస్తున్నారు, సుదర్శన యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నారు. దాంతో పాటు నామ సంకీర్తన. సో భగవంతుని ప్రార్థించండి. సో మీరు ఏదైతే చేశారో అది ఎండ్ ఆఫ్ ద డే ఆ లింక్ లో అప్లోడ్ చేయండి, ఇన్ని చేసాము, అప్పుడు మాకు కౌంట్ తెలుస్తుంది. దాన్ని బట్టి మేము టెంపుల్ అథారిటీకి చెప్పవచ్చు, టెంపుల్ అథారిటీ నుంచి మా వరకు వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనండి. హరే కృష్ణ.